ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి యాస్ పర్ ద రికమెండేషన్స్ ఆఫ్ సచర్ కమిటీ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ముస్లిం గ్రూప్స్ నీడ్స్ అడిషనల్ అటెన్షన్ సిమిలర్ టు ద ఆఫ్ హిందూ ఓబీసీస్. సో మనకి క్వెషన్లో వచ్చి కీవర్డ్స్ చూసుకుంటే మనకి సచర్ కమిటీ. ఓకే, ఒక సచర్ కమిటీ ఉంది. సచర్ కమిటీ రికమెండేషన్స్ గురించి క్వశ్చన్ అనమాట. అందులో కూడా స్పెసిఫిక్గా రికమెండేషన్ ఏంటి, ముస్లిం గ్రూప్స్లో మనకి హిందూ ఓబీసీస్ లాగా అడిషనల్ అటెన్షన్ ఏ ముస్లిం గ్రూప్కి ఇవ్వాలి అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో మనకి డిఫరెంట్ ముస్లిం గ్రూప్స్ ఇచ్చారు ఇక్కడ. అజ్లఫ్, అర్జాలు, అష్రఫ్, షేక్ అండ్ సయ్యద్. సో మనకి సచర్ కమిటీ మీద ఐడియా ఉండి రికమెండేషన్స్లో ఐడియా ఉంటే మనకి ఈ క్వశ్చన్ అనేది ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో చూసుకుందాం. ఫస్ట్ అసలు సచర్ కమిటీ అనేది ఏంటంటే సెవెన్ మెంబర్ హై లెవెల్ కమిటీ అనమాట. సచర్ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? 7 మెంబర్స్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? మార్చ్ 2005లో. ఈ కమిటీ అనేది ఎవరు అధ్యక్షత వహించారంటే ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ రాజేందర్ సచర్ అనమాట. ఆయన పేరు మీద మనకి సచర్ కమిటీ అని పేరు వచ్చింది. సో ఈ సచర్ కమిటీ ఏం చేస్తుంది, ఏమేంటంటే టు ఎగ్జామిన్ ద సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ఆఫ్ ముస్లిం కమ్యూనిటీ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో ముస్లిం కమ్యూనిటీలో సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ స్టేటస్ని ఎగ్జామిన్ చేయడానికి సచర్ కమిటీ అని హై లెవెల్ కమిటీ అనేది ఫామ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు మార్చ్ 2005లో. ఎన్ని మెంబర్స్ ఉంటారు? 7 మెంబర్స్. కమిటీ హెడెడ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ రాజేందర్ సచర్ గారు అనమాట. సో మనకి ఈ కమిటీ యొక్క రికమెండేషన్స్ చూసుకుంటే మనకి కావాల్సిన రికమెండేషన్ ఇదనమాట. సో మనకి ఇక్కడ మనం క్లియర్గా చూసుకుంటే అర్జల్స్ ముస్లిం గ్రూప్ అనేది మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసు. సో వాళ్ళకి మనం మెజర్స్ తీసుకోవాలి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అని ఒక రికమెండేషన్ ఇస్తుంది. ఇంక్లూడింగ్ రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్తుంది అర్జల్స్కి. అజ్లఫ్ ముస్లిం గ్రూప్కి వచ్చి ప్రొవైడ్ హిందూ ఓబీసీ టైప్ అటెన్షన్. సో మనకి డైరెక్ట్ ఈ లైన్ని క్వశ్చన్గా ఫ్రేమ్ చేశారనమాట. సచర్ కమిటీ రికమెండేషన్స్లో హిందూ ఓబీసీ టైపు అటెన్షన్ ఏ ముస్లిం గ్రూప్కి ఇవ్వాలంటే అజ్లఫ్ ముస్లిం గ్రూప్కి. సో మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి సచర్ కమిటీ రికమెండేషన్స్లో హిందూ ఓబీసీ టైపు అటెన్షన్ ఏ ముస్లిం గ్రూప్కి ఇవ్వాలంటే అజ్లఫ్కి. అదే చాలా బ్యాక్వర్డ్ గ్రూపు రిజర్వేషన్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పింది ఏ గ్రూప్ కనంటే అర్జల్కి అనమాట. సో అది చూసుకోండి. నెక్స్ట్ మనకి ఈ క్వశ్చన్ వచ్చి మైనారిటీస్ అనే టాపిక్ నుంచి రిలీజన్ అన్నిట్లో కవర్ అవుతుంది. సో మనకి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి చూసుకున్నాం కదా, సచర్ కమిటీ అనేది 2005లో కాన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయింది. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చి మనకి మన్మోహన్ సింగ్ గారు అనమాట. సో ఎందుకు ఈ కమిటీ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ ఎడ్యుకేషనల్ స్టేటస్ ముస్లిం కమ్యూనిటీ ఇండియాని ఎగ్జామిన్ చేయడానికి. సో మనకి మార్చ్ 9, 2005లో ఫామ్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. 7 మెంబర్స్ ఉంటారు ఈ హై లెవెల్ కమిటీలో. చేయుడు వచ్చి జస్టిస్ రాజేంద్ర సచర్ గారు. ఈ రిపోర్ట్ ఎప్పుడు సబ్మిట్ చేశారు? నవంబర్ 17, 2006లో సబ్మిట్ చేశారనమాట. సో అవన్నీ ఒకసారి చూసుకోండి. ఈ మెయిన్ రికమెండేషన్స్ కూడా చూసుకోండి, రాబోయే ఎగ్జామ్స్లో మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ అనేది సెటప్ చేయాలి. మనకి గ్రీవెన్స్ ఆఫ్ డిప్రైవ్డ్ గ్రూప్స్ లైక్ మైనారిటీస్ యొక్క గ్రీవెన్సెస్ని మనం పరిష్కరించడానికి, అడ్రస్ చేయడానికి ఈక్వల్ ఆపర్చునిటీ కమిషన్ అనే దాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. నెక్స్ట్ నామినేషన్ ప్రొసీజర్ టు ఇంక్రీజ్ పార్టిసిపేషన్ ఆఫ్ మైనారిటీస్ ఇన్ పబ్లిక్ బాడీస్లో మనకి పార్టిసిపేషన్ ఆఫ్ మైనారిటీస్ అనేది ఇంక్రీజ్ చేయడానికి నామినేషన్ ప్రొసీజర్ అనేది
తీసుకురావాలి. ఎస్టాబ్లిష్ ఏ డీలిమిటేషన్ ప్రొసీజర్ దట్ డస్ నాట్ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ విత్ హై మైనారిటీ పాపులేషన్ ఫర్ ఎస్సీస్ అనమాట. నెక్స్ట్ ఈ చూసుకోండి ఒకసారి. ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ షేర్ ఆఫ్ ముస్లిమ్స్ పర్టికులర్లీ వేర్ దేర్ ఈస్ గ్రేట్ డీల్ ఆఫ్ పబ్లిక్ డీలింగ్ ఉండే ఎంప్లాయ్మెంట్స్లో ముస్లిమ్స్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి సచర్ కమిటీ రికమెండ్ చేసింది అనమాట. నెక్స్ట్ వర్కౌట్ మెకానిజమ్స్ టు లింక్ మద్రాసాస్ విత్ హయ్యర్ సెకండరీ స్కూల్ బోర్డ్. మద్రాసాస్ని హయ్యర్ సెకండరీ స్కూల్ బోర్డ్తో లింక్ చేయడానికి మనం మెకానిజమ్స్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి కూడా రికమెండ్ చేసింది. నెక్స్ట్ ఇది కూడా చూసుకోండి. రికగ్నైజ్ డిగ్రీస్ ఫ్రమ్ మద్రాసాస్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ డిఫెన్స్, సివిల్ అండ్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్. సచర్ కమిటీ ఏం రికమెండ్ చేసింది? మద్రాసాస్లో నుంచి వచ్చే డిగ్రీస్ని రికగ్నైజ్ చేయాలి, వాటితో మన డిఫెన్స్, సివిల్, బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ కూడా ఎలిజిబుల్ అయ్యేటట్టు చూడాలని చెప్పి ఇవన్నీ రికమెండేషన్స్ చేసిందనమాట. ఇంకా చాలా రికమెండేషన్స్ చేసింది సచర్ కమిటీ. అవి కానీ కూడా ఒకసారి చూసుకోండి. సో ఇది ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.